చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజల తరపున వారి గొంతుకను గట్టిగా వినిపిస్తూ వారితో కలిసి వైఎస్ఆర్సీపీ యూత్ స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనను ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారని ఎక్స్లో ప్రశ్నించారు వైఎస్ జగన్. లాఠీ చార్జ్ ఎందుకు చేశారని ఘాటుగా ప్రశ్నించారు. గృహ నిర్బంధాలు, అరెస్టులు ఎందుకు చేశారు? రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? ప్రజల తరపున నిరసన తెలిపే రాజ్యాంగపరమైన హక్కులను కాలరాస్తారా? మీరు స్కాములు చేస్తూ తరతరాల ప్రజల ఆస్తులైన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను మీ అనుయాయులకు అమ్మేస్తూ ఉంటే వాటిని ప్రశ్నించకూడదా అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. ప్రజల తరపున గొంతెత్తితే అణచివేస్తారా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వెలుపల కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతుంటే పోలీసులతో దౌర్జన్యం చేయించడం మీ బరి తెగింపు కాదా అని మండిపడ్డారు. కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతారా? ఏమిటి రాక్షసత్వం అంటూ ఎక్స్లో మండిపడ్డారు వైఎస్ జగన్. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఎక్స్లో అభినందనలు తెలియజేశారు వైఎస్ జగన్. పేదల ఆరోగ్య భద్రత, పేద విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణ కోసం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు మరింతగా ఉధృతంగా కొనసాగుతాయన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల తరపున వారి గొంతుకను గట్టిగా వినిపిస్తూ వారితో కలిసి వైఎస్ఆర్సీపీ యూత్ స్టూడెంట్ విభాగాల నేతృత్వంలో చేపట్టిన శాంతియుత ఆందోళనను, ర్యాలీలను ఎందుకు పాశవికంగా అడ్డుకోవాలనుకున్నారని ఎక్స్లో ప్రశ్నించారు వైఎస్ జగన్.